శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 10వదైన సౌప్తికర్ పర్వంలో 8 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 9వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రతిరోజు కూడా ప్రభాత పూజలు అయిన తర్వాత దేవాలయంలో ఇతిహాసం చెప్పాలనేది శాస్త్రం, భారత ఇతిహాసం. అందుకోసమే మనం చెప్పుకున్నాం. ముందుగా వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సంజయ ఉవాచ తే హత్వా సర్వ పాంచాలాన్ ద్రౌపదేయాంశ సర్వశః ఆగచ్చన్ సహితాస్తత్రాయత్ర దుర్యోధనో హతః. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు. ఆ ముగ్గురు కూడా, ఏ ముగ్గురు? కృపాచార్యులు, కృతవర్మ, అశ్వత్థామ ముగ్గురు అలా నిద్రించి వాళ్ళని మేల్కొల్పి సుప్తావస్థలో ఉండటం అంటారు. అంటే ఇంకా నిద్ర మేల్కోగానే అంత శక్తి రాదు. ఆ సమయంలో ఒక్కొక్కరిని మేల్కొల్పి చంపేశాడు అశ్వత్థామ. వాళ్లలో ద్రౌపది పుత్రులు ఉన్నారు, ఉప పాండవులు. వాళ్ళందరినీ చంపిన తర్వాత శిబిరంలో ఒకళ్ళు కాదు, చాలా మంది, వేల కొలది సైన్యం ఉన్నారు. వాళ్ళందరినీ చంపేసి దుర్యోధనుడు ఎక్కడైతే పడి ఉన్నాడో తొడలు విరిగి అక్కడికి వచ్చాడు అశ్వత్థామ. గత్వా చైనముపశ్యంత కించిత్ ప్రాణం జరాధిపం తతో రథేభ్య ప్రస్కంధ్య పరివపృస్తవాత్మజం. మహారాజా, నీ కొడుకు చుట్టూ చేరారయ్యా వాళ్ళు. కొన ఊపిరితో ఉన్నాడు అప్పుడు దుర్యోధనుడు. ఇంకా తం భగ్న సక్తం రాజేంద్ర కృచ్ఛ ప్రాణమచేతసం వమంతం రుధిరం వక్త్రాదపశ్యన్ వసుధాతలే. వృతం సమంతాద్ బహుభిః స్వాపదైర్ఘోరదర్శనై శాలావృకగణైశ్చైవ భక్షైష్యద్భరింతికా నివారయంతం కృచ్ఛాత్తాన్ స్వాపదాంశ శిఖాదిషూన్ విచేష్టమాసం మహ్యాంచ శుభ్రశం గాధవేదనం. రాజేంద్ర, దుర్యోధనుడి యొక్క తొడలు విరిగిపోయి ఉన్నాయి. కష్టం మీద ఊపిరి తీస్తున్నాడు. అచేతనంగా పడి ఉన్నాడు. నోటి నుండి నేల మీదకు నెత్తురు కారుతూ ఉంది. భీకరంగా కనిపిస్తున్న అనేక క్రూర జంతువులు, కుక్కల గుంపులు ఆయన్ని తినబోతూ 4 వైపులా దగ్గరగా నిలిచి ఉన్నాయి. ఎప్పుడెప్పుడు చస్తాడావిడు, ఎప్పుడెప్పుడు తిందామా అని. తనను తినగోరుతున్న ఆ క్రూర జంతువుల్ని ఎంతో కష్టం మీద నివారిస్తూ తీవ్ర వేదనతో నేలపై పడి ఉన్నాడు, పొర్లుతున్నాడు దుర్యోధనుడు. తం శయానాం తదా దృష్ట్వా భూమౌ సురుధిరోక్షితం హత శిష్టాస్త్రయో వీర శోకార్త పర్యావారయన్ అశ్వత్థామ కృపస్యేవ కృతకర్మాచ సాత్వత. నేల మీద ఆ రీతిగా పడి దొర్లుతున్న ఆ దుర్యోధనుని చూసి చావు నుండి తప్పించుకున్న ముగ్గురు వీరులు అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ శోకార్తులై చుట్టూ కూర్చున్నారు. త్రైస్త్రిభిః శోణితా దిగ్ధై నిస్వసద్భిర్మహారథై సుశుభే సవృతో రాజా వేదీ త్రిభిరివాగ్నిః. నెత్తురు పులుముకున్న
ఆ ముగ్గురు మహారథులు కూడా నిట్టూరుస్తూ నిలబడ్డారు ఆయన చుట్టూతా, దుర్యోధనుడు చుట్టూతా. వాళ్ళ ముగ్గురు కూడా త్రేతాగ్నులాగా శోభించారు. తేతం సేయానం సంప్రేక్ష రాజా నమత దోచితం అవిశక్యేన దుఃఖేన తతస్తే రుదుస్త్రయ. దుర్యోధనుని చూశారు వాళ్ళు. సహింపరాని దుఃఖంతో ఒక్కసారిగా పెద్దగా ఏడ్చారు వాళ్ళు. తతస్తు రుధిరం హస్తై ముఖా నిర్మృజ్య తస్య రణే రాజ్ఞ శయానస్య కృపణం పర్యదేవయన్. ఆ తర్వాత రణభూమిలో శయనించి ఉన్న రాజు నోటు నుండి కారుతున్న నెత్తుడిని తమ చేతులతో తుడిచి ధీరంగా విలపించారు. కృప ఉవాచ న దైవస్యాతి భారోస్తి యదయం రుధిరోక్షితః ఏకాదశ చ భూభర్త సేతే దుర్యోధనో హతః. కృపాచార్యులు అన్నారు, దైవానికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. కాకపోతే 11 అక్షౌహిణులకు ప్రభు అయిన దుర్యోధనుడు ఇలా దెబ్బతిని పడిపోతాడా? పశ్య చామీకరాభస్య చామీకర విభూషితాం గదాం గదా ప్రియస్యేమాం సమీపే పతితాం భువి. సుయోధనుడు అంటే దుర్యోధనుడికే సుయోధనుడు అని కూడా అంటారు. గద అంటే చాలా ఇష్టం ఆయన. సువర్ణభూషితమైన దుర్యోధనుడి యొక్క గద పక్కన నేలపై పడి ఉన్నది. ఏ మేనం గదా సూర్య నజహాతి రణే స్వర్గాయాసి వ్రజంతం హి నజహాతి యశస్వనం. ఈ సూర్యుని గద ఏ యుద్ధంలో కూడా ఇలా ఆయన చేతి నుంచి విడివడి పడలేదు. ఈ యశస్వి స్వర్గానికి వెళ్తున్న సమయంలో పక్కనే నిలుచునున్నది ఆ గద. పశ్యేమాం సహ వీరేణ జాంబూనద విభూషితాం శయానాం సేనే హర్మ్యే భార్యాం ప్రీతిమతీవా. స్వర్ణభూషితమైన ఈ గద చూడండి. అంతఃపురంలో అనురాగవతి అయిన భార్య సేనంలో పక్కనే ఉన్నట్లు ఈ గద ఈయన పక్కనే ఉన్నది. యోయం మూర్ధాభిషక్తానాం అగ్రే హత పరంతపః సహతో గ్రసతే పాంసున్ పశ్య కాలస్య పర్యేయం. పరంతపుడైన ఆ దుర్యోధనుడు పట్టాభిషక్తులైన రాజుల్లో అగ్రగామిగా ఉండేవాడు. తానే ఇప్పుడు నేలబడి దుమ్ము కరుస్తున్నాడు. కాలం ఎలా తిరుగుతుందో ఎవరికి తెలుసు. ఏనాజౌ నిహత భూమౌ అశేరత పురాద్విష స భూమౌ నిహత సేతే కురురాజ పరైరయం. గతంలో ఈ రాజు చేతిలో చచ్చి ఎందరో శత్రువులు నేల గూలి పడుకున్నారు. ఇప్పుడు ఈయన శత్రువులతో దెబ్బతిని నేల పడుకున్నాడు. కాలగతి ఇలానే ఉంటుంది కదా అంటున్నాడు కృపాచార్యుడు. భయాన్న మంత్రాజాన హస్మ శతసంగస సవీర సైనే సేతే క్రవ్యాద్భి పరివారిత. వందల కొలది రాజులు, సామంత రాజులు ఆ దుర్యోధనుడి ముందు తల వంచేవాళ్ళు. ఈరోజు ఆయన క్రూర జంతువుల ముందు తల వంచి పడుకున్నాడు. ఉపాసత ద్విజా పూర్వం అర్థహేతోర్యమీశ్వరం ఉపాసతే చతం హజ్య క్రవ్యాదామాంస హేతవ. గతంలో ధనం కోసం బ్రాహ్మణులు ఈ రాజును సేవించేవాళ్ళు. ఇప్పుడు మాంసం కోసం క్రూర జంతువులు ఈయన్ని సేవిస్తున్నాయి. రేపు మనం 18వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమేషా గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.